హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమా మధు ఫుడ్ డైటీషియన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము హోటల్ స్టైల్ లాంటి టేస్టీ వాడి కర్రీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. అందుకోసం పచ్చిశనగపప్పు అంటారు కదా, అందులో నేను ఒక కప్పు తీసుకున్నాను. సో మినిమం 2.5 అవర్ నుంచి 3 అవర్స్ నానబెట్టుకోండి. తర్వాత ఇలా వాటర్ ఏం లేకుండా వంపేసుకోండి. ఒక పాత్రలోకి తీసుకొని తర్వాత మిక్సీ జార్లోకి టర్న్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇందులోనే 4 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా రాళ్ళుప్పు, కల్లుప్పు అంటారు కదా, అది వేసుకొని ఎక్కువ మెత్తగా కాకుండా ఎక్కువ బరగ్గా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే కొత్తిమీర కూడా కాస్త యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని దీన్ని చిన్న చిన్నగా వడలుగా వేసుకోవడానికి. సో చూసారు కదా నేను ఎలా అయితే కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను కదా, పిండి ఎలా గ్రైండ్ చేసుకోవాలన్నది. సో పూరికి అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి వడకర్రీ అయితే. ఇందుకు తిరగబాతికి కావాల్సిన పోపు దినుసులు కూడా రెడీ చేసుకుందాము. ఈ లోపల డీప్ ఫ్రైకి సరిపడా పాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యాక చిన్న చిన్న వడలుగా మీకు కావాల్సిన సైజులో ఫ్రై చేసి పెట్టుకోండి. మామూలుగా వడ చేసినట్టే దీన్ని నలిపి పెట్టుకోండి. కొద్దిగా ఆరిన తర్వాత ముక్కలుగా ఇలా పార్టికల్స్గా చేసేయండి. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన తిరగబాతికి కావాల్సింది కొద్దిగా బిర్యానీ ఆకు, కొద్దిగా పోపు దినుసులు, అలాగే కొద్దిగా సోంపు, అలాగే జీరా, ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా ఫ్రై అవనిచ్చి పచ్చిమిర్చి, ఆ తర్వాత ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకోండి. ఆనియన్ ముక్కలు కూడా యాడ్ అయిన తర్వాత బాగా మగ్గిన తర్వాతే టమాటా ముక్కలు వేసుకోవాలి. ఆల్రెడీ అల్లము అదంతా మనము గ్రైండ్ చేసుకునేటప్పుడే వేసుకునేసినాం కాబట్టి పిండిలో అవసరం లేదు అల్లం పేస్ట్ సపరేట్గా. సో మళ్ళీ గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర, టమాటా ముక్కలు, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ మాత్రం యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అవ్వనిచ్చి మీకు వాటర్ కొద్దిగా వేసుకోండి. ఈ ముక్కలు ఇవంతా బాగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్టు, ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాం కదా పిండిలో. సో కొద్దిగా సాల్టు, తర్వాత మటన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీకు అది వద్దనుకున్నా మీరు అవాయిడ్ చేయొచ్చు. గరం మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు ఆ ప్లేస్లో. కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా కారము, ఇవన్నీ యాడ్ చేసుకుని కర్రీ అంతా బాగా వేగనివ్వండి. బాగా వేగిన తర్వాత వాటర్ వేసుకోండి కొద్దిగా. ఇదంతా దగ్గర పడాలి బాగా మగ్గిపోయినాక ఈ ముక్కలంతా. తర్వాత మీరు వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇది దగ్గరగా ఉడికి కుక్ అయినప్పుడు మనం ఏదైతే ముందు క్రష్ చేసి పెట్టుకున్నామో వడ ముక్కల పార్టికల్స్ని ఈ కర్రీలో యాడ్ చేసేసేయండి. జస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ అయితే చాలు. వడ కర్రీ అనేది టేస్టీగా రెడీ అయిపోతుంది గుమగుమలాడుతూ. సో వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కంపల్సరీ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ ఛానల్ ఉంది.